హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 68తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు అడిగింది వస్తున్నా కూడా లైక్స్ ఇవ్వడానికి కష్టపడిపోతున్నారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవి బయటికి వెళ్ళిపోగానే అవని తల పట్టుకొని కూర్చొని, ఎవరిదివే నువ్వు? నా పేరు చెప్పి ఇవాళ నన్నే నా అభి సార్ దగ్గర బుక్ చేశావు అని అనుకుంటుంది. అసలు ఇప్పుడు సార్ నా గురించి ఏమనుకుంటారు? ఇదన్నీ అబద్ధాలు చెప్తుందని నన్ను తప్పుగా అనుకుంటారా? నేను చెప్పింది అబద్ధం కాదు సార్. నాకు నా దృష్టిలో పెళ్ళయింది. నా భర్త నా ఎదురుగానే ఉన్నాడు. కానీ చెప్పలేను. నన్ను తప్పుగా అనుకోకండి సార్ అని బాధపడుతూ కూర్చుంటుంది. అభి బయటికి వెళ్ళి అభికి ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్ ఖాయా పండా అని అడుగుతుంది ఫోన్ లిఫ్ట్ చేసిన భవి. నా డార్లింగ్, అంత మంచిగా యాక్టింగ్ చేశాక అది పండవకుండా ఉంటుందా? వావ్, అయితే చెప్పిందన్నమాట. దానికి కూడా నేను ఇక్కడ చాంతాడంత చేటపార్థం చెప్తే అప్పుడు నోరు తెరిచింది అని దీనంగా అంటాడు అభి. హాహా, నాకు నీ ఫ్యూచర్ పిక్చర్ క్లియర్గా కనబడుతోంది ఫ్రెండ్. అత్తతో అంత సులభం కాదు దేనికి అని నవ్వుతుంది. డార్లింగ్, ఏం చేస్తాం? ఒక్కసారి కమిట్ అయ్యాక తప్పుతుందా? ఓకే, నువ్వు పడుకోరా. చాలా టైం అయింది. లవ్ యూ మా. సూపర్ యాక్ట్ చేసావు అంటాడు అభి. థ్యాంక్ యూ అంటుంది భవి. ఓకే మేడం సంగతి చూడాలి. గుడ్ నైట్ అంటాడు. ఎంజాయ్ ఫ్రెండ్ అని ఫోన్ కట్ చేస్తుంది. అది కట్ అవ్వగానే సుచిత్ర నుంచి ఫోన్ వస్తుంది. మాకి అస్సలు ఆగటం లేదు అని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పుమా అంటాడు. ఎంతవరకు వచ్చింది ప్రయత్నం? నీ కోడలు పెళ్ళి కాలేదు అని చెప్పే వరకు. అంటే చెప్పిందా అప్పుడే అని ఆశ్చర్యంగా అడుగుతారు. హా, అదెలా? అదంతా ఇంటికి వచ్చాక చెప్తా. ఇప్పుడు నీ కోడలతో నాకు చాలా పనుంది అని అంటాడు అభి. ఓకే, క్యారీ ఆన్. మరీ ఇబ్బంది పెట్టకు నా కోడల్ని అని ఫోన్ కట్ చేసి, నా కొడుకు తలుచుకుంటే జరగనిదేమీ లేదు అని చెబుతుంది అక్కడే ఉన్న హర్ష ధను గారికి. మేము విన్నాంలే. అదేదో ఆస్కార్ అవార్డు వచ్చినంత ఫీల్ అవుతున్నారు. భయపెట్టి కంగారు పెట్టి నిజాలు చెప్పించుంటాడు అని హర్ష గారు వేటకారంగా అంటారు. మీకెప్పుడు నా కొడుకంటే కుళ్ళే అని అంటూ కిచెన్లోకి వెళ్తారు సుచిత్ర. హర్ష నవ్వుకుంటూ, అనుకున్నాడంటే సాధిస్తాడు, మై సన్ అని అనుకుంటూ టీవీలో క్రికెట్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అభి లోపలికి వచ్చేసరికి అవని తల కిందకి వాల్చి చేతులు నలుపుకుంటూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. అది చూసి నవ్వుకుంటాడు. లోపలికొచ్చి ఏమీ పట్టనట్టు, అవని లంచ్ చేద్దాం పదా అని అంటాడు. సార్, ఏమైంది? ఎవరైనా సెట్ అయ్యారా? సార్, నా మీద కోపం వచ్చిందా? ఎందుకు కోపం? అది అబద్ధం చెప్పాను అని. అలా చెప్తే నీకే నష్టం. ఎన్నాళ్ళు పెళ్ళై కూడా మొగుడిని చూపించకుండా ఉండగలవు? ఆ మాత్రం సెన్స్ లేదా? ఏదన్నా చేసేటప్పుడు తర్వాత ఎదురయ్యే పరిస్థితులు కూడా ఆలోచించాలి అని అవని కళ్ళల్లోకి చూస్తూ అంటాడు. సారీ సార్, అలా చెప్పడం తప్పే. కానీ ఇప్పుడే ఆఫీస్లో తెలియనివ్వకండి సార్ అని చిన్నగా చెబుతుంది. నాకేం పని లేదనుకుంటున్నావా అవనికి పెళ్లి కాలేదు అని డబ్బు కొట్టి చెప్పడానికి? అలా అని కాదు సార్. అవును, మరి పేరెందుకు అది చెప్పావు? నా పేరు? చచ్చాను, ఇప్పుడేం చెప్పాలి అని గుటకలు మింగుతుంది. టెన్షన్తో అప్పటికే నుదురంతా చిరుచెమట పట్టి ఉండడంతో ఇప్పుడు ఇంకా ఎక్కువై నుదురు నుంచి చెమట బిందువులు అవని బొగ్గల మీదుగా మెడ మీదకి జారుతున్నాయి. చెప్పు, నా పేరెందుకు చెప్పావు అని అవని దగ్గరికి వస్తాడు అభి. అవని వెనక్కి వెళ్తూ, అది సా సా సర్. ఏంటి సా సా సర్? ఈ నత్తెందుకు? సరిగ్గా చెప్పు అని ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తాడు. అవని వెనక్కి వెళ్ళి గోడ కానుకుంటే అభి అవని కదలకుండా 2 వైపులా చేతులు అడ్డుపెట్టి, ఇప్పుడు చెప్పు, నా పేరెందుకు చెప్పావు అడుగుతాడు. అంటే అప్పుడు మీరు అడుగుతుంటే మీ పేరే గుర్తొచ్చింది, అందుకే అది చెప్పేశాను అని నెమ్మదిగా చెబుతుంది.
అంతేనా? లేకపోతే నేను నచ్చి నన్నే మొగుడుగా ఊహించుకొని చెప్పావా? అని అవనికి బాడీ తగిలే అంత దగ్గరకొచ్చి చెవిలో హస్కీ టోన్‌తో అడుగుతాడు. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ "హుహు" అని హెడ్ మూవ్ చేస్తుంది తప్ప మాట రావడం లేదు. అప్పటికే గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అభి అంత దగ్గరగా ఉండేసరికి ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇదేంటి? ఇది ఏసీ రూమ్‌నే కదా! ఈ చెమటలు ఏంటి? అని నుదురు మీద నుండి వేలు పెట్టి కిందకి జరుపుతూ అడుగుతాడు అభి. అంతే. అభి వేలు తగలగానే కరెంటు షాకు కొట్టిన కాకిలాగా బిగుసుకుపోయింది అవని. అది చూసి నవ్వుకుంటూ నెమ్మదిగా నోటితో అవని మొహం మీద గాలి ఊదుతాడు అభి. అభి అలా చేయగానే కళ్ళు మూసుకుంటుంది అవని. చెప్పు అవన్నీ, ఈ చెమటలెందుకు? అయినా నా పేరు అంత ధైర్యంగా ఎలా చెప్పావు? అని చిన్నగా చెవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అభి ఊపిరి వెచ్చగా తన మెడని తాకుతుంటే అవని ఒళ్ళు చిన్నగా వణకడం స్టార్ట్ అయింది. నువ్వు ఆన్సర్ చెప్పేదాకా నేను వదలను అని అంటాడు అభి. అవని చిన్నగా కళ్ళు తెరిచి నిజంగా అంతే సార్. ఎవరో పేరు చెబితే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందని మీరైతే తెలిసినా అర్థం చేసుకుంటారని. అంతేకాక నాకు నాకు అభిరామ్ పేరంటే చాలా ఇష్టం సార్ అని అభి కళ్ళల్లోకి చూడలేక కళ్ళు దించే మాట్లాడుతుంది అంతసేపు. నా పేరు మాత్రమే ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? అని అడుగుతాడు అల్లరిగా. అభి ఎలా అడిగాడు అర్థం కాక ఏంటి సార్ అని అంటుంది. అదే, నేనంటే ఇష్టం లేదా? నా పేరు మాత్రమే ఇష్టమా? అని అంటాడు. అదేమీ లేదు సార్. మీరు మంచివాళ్ళు అని అంటుంది. ఆహా, నేను మంచివాడినని నాకు తెలుసులే. నువ్వు సర్టిఫై చేయనవసరం లేదు. ఇంకెప్పుడైనా నాతో అబద్ధాలు చెప్తావా? అని అడుగుతాడు. "ఉహుం, చెప్పను సార్. ఇప్పుడు చెప్పిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా? మీ ఇష్టం సార్. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తాను. ఆహా, ఏదిచ్చినా చేస్తావా? ముద్దు పెట్టి అంటాను పెడతావా? అని ఐవింగ్ చేస్తాడు అభి. ఆ మాటకి అవని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఏంటా చూపు? ముందు వెనక చూడకుండా నోటికి వచ్చినట్టు చెప్పేయడం నీకు అలవాటే కదా? అంటాడు. అవని మొహం ముడుచుకుంటుంది ఆ మాట వినగానే. అది చూసి అభికి అవని తెగ ముద్దు వస్తుంది. ఇప్పుడు ముద్దు పెడితే ఇక్కడే గుండాగి చేస్తుంది. కంట్రోల్ అభి అని అనుకొని చెప్పు, పనిష్మెంట్ ఏమివ్వను అని అడుగుతాడు. మీ ఇష్టం సార్. మీరు చెప్పండి. సరే అయితే చెప్తాను. ముందు ఇలా రా అని అభి అవని చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు తాగమని. అవని కొద్దిగా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి అభి వైపు చూస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుంచి నువ్వు నాకు లవ్వర్గా నటించాలి అంటాడు అభి. ఏంటి సార్ అని కీచు గొంతుతో అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తావు? మీరు అంటుంది ఏంటి సార్? మీకు లవ్వర్గా నటించడం నేను వద్దు సార్. ఆఫీస్లో తెలిస్తే చండాలంగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రమే. ఆఫీస్లో ఎవరికి ఏమీ తెలీదు. నువ్వు కంగారు పడకు అంటాడు అభి. కానీ అని అంటుంది అవని. కానీ లేదు గీనీ లేదు. నేను చెప్పింది చేస్తానన్నావు. మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని చాలా గోల చేస్తున్నారు. నాకేమో నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి తప్ప ఇంకెవరు వద్దు. వీళ్ళేమో వినటం లేదు. తనేమో ఇప్పుడప్పుడే రాను అంటుంది. ఎవరికీ చెప్పలేక ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను నేను. అందుకే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను ఇంట్లో. వాళ్ళేమో అబద్ధాలు చెప్పకు, నువ్వు ప్రేమ అంటే మేం నమ్మం అని అంటున్నారు. నేను నా జీవితంలో జరిగింది చెప్తే ఆ అమ్మాయిని నెత్తిన పెట్టుకుంటారు మా వాళ్ళు. కానీ తను ఈ విషయం పెద్దవాళ్ళకి చెప్పొద్దని మాట తీసుకుంది. అందుకే చెప్పలేకపోయాను. వీళ్ళు ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని చూపించు, లేదా పెళ్ళికి రెడీ అవ్వు అని అంటున్నారు. అందుకే తనొచ్చేదాకా నువ్వు నా లవ్వర్గా నటించాలి అని అభి కూల్గా చెబుతాడు. అవని లాంగ్ ఫేస్తో చూస్తుంటే
తనొచ్చాక ఏం చేస్తారు అనేది కదా నీ డౌట్ అని అభి అడుగుతాడు అవనిని. "హ్మ్" అని హెడ్ మూవ్ చేస్తుంది. తనొచ్చాక తనని ఎదురుగా పెట్టి నిజాలు చెప్తే మా వాళ్ళు తనని దేవతలా చూస్తారు. అప్పుడు చెబుతాను పెళ్ళి తప్పించుకోవడానికి నిన్ను లవర్‌గా పరిచయం చేశాను. అంతా నటన అని అంటాడు అభి. అయినా నువ్వు పెళ్ళవ్వకుండానే పెళ్ళయిందని చెప్పి నా పేరు చెప్పి నన్ను మొగుడిగా చేస్తే లేదు కానీ లవర్‌గా నటిస్తే తప్పేముంది అని అడుగుతాడు అభి. అవని ఆలోచనలో పడుతుంది. నిన్నైతే మా వాళ్ళు సులభంగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. ఎంతంటే అభికి అవని అంత అందమైన అమ్మాయి, అవని అంత వినయం గల అమ్మాయి, అవని అంత హైటు, అవని అంత కలరు అంటూ నీ పేరు జపం చేస్తున్నారు. అసలు ఇవాళ పొద్దున తనకి పెళ్ళవకుండా ఉండుంటే అభికి అడిగేదాన్ని అని కూడా అంది మా అమ్మ. ఇప్పుడు నీకు పెళ్ళవలేదని తెలిస్తే వచ్చి అడిగినా అడుగుతుంది అని నవ్వుతాడు అభి. కానీ నేను పెళ్ళయిందని అబద్ధం చెప్పానని ఇప్పుడు మీ లవర్నంటే తప్పుగా అనుకుంటారేమో కదా సార్. అలా ఏమనుకోరు. నువ్వెందుకు చెప్పావో చెప్తే అర్థం చేసుకుంటారు. అవని సైలెంట్గా ఉండేసరికి నువ్వు అంత తొందరగా ఒప్పుకుంటే నాకెంత నోరు నొప్పి పుట్టేలా ఎంత కథ చెప్పడం ఎందుకు, చెబుతా ఉండు నీ పని అని. నీకిష్టం లేకపోతే ఓకే అని లేచి నిలబడి ఆల్రెడీ ఎవరినైనా అమ్మాయిని సెట్ చేయమని చెప్పాను వినయ్కి. నా లవర్‌గా నటించడానికి. డబ్బు అవసరం ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కదా అని అంటాడు అభి. నో నో ఇంకెవరోనా? అసలు ఈ అభి సర్‌కి ఏమైంది? అన్నీ ఇలా ఆలోచిస్తున్నారు. డబ్బు తీసుకొని నటనంటూ వచ్చిన అమ్మాయి అభి సార్ ఆస్తులు చూసి అసలేదో చేసినట్టు ఏదైనా చెత్త ప్లాన్ వేస్తే అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా అభి సర్‌కి ఆ అమ్మాయి ఫేక్ అని ఏదో ఒక విధంగా తెలిసేలా చేయాలి. చేయాలి అంటే ఎలా? అభి సర్‌కి లవర్‌గా నటిస్తూ అభి సర్‌కి దగ్గరగా ఉంటే తన గురించి తెలుసుకోవడానికి అవుతుంది. నా మొగుడికి నేను లవర్‌గా నటించడం. ఏంటో నా కర్మ కాకపోతే తప్పదు అవని. ఆ ఫేక్ పాప నుంచి కాపాడాలి అంటే నేను నటించాలి. ఎలా అయినా ఫేక్ పాప గురించి తెలుసుకొని దాని భరతం పట్టాలి. నటనే కదా! ఒప్పుకుంటే పోతుంది. లేకపోతే ఎలాంటిది వస్తుందో నటించడానికి. దానితో ఈయన గారు బయటికెళ్ళినప్పుడల్లా నేను టెన్షన్‌తో చావాలి. నేను అభి సార్ విషయంలో రిస్క్ తీసుకోలేను అనుకొని బలంగా ఊపిరి పీల్చుకొని లేచి నుంచొని ఓకే సార్ నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. నాకు తెలుసుగా నా ముద్దుల పెళ్ళామా, నిన్ను ఎక్కడ కొడితే కరెక్ట్‌గా దారిలోకి వస్తావో. ఇప్పుడుంటుంది లవర్ అంటే ఊరికే పక్కన నుంచోవడం అనుకుంటున్నావు కదా, నీకుంటుందిలే అసలు టెన్షన్ అనుకొని థ్యాంక్ యూ అవని అని హత్తుకుంటాడు అభి. అభి అలా హక్ చేసుకుంటాడని ఊహించని అవని ఫ్రీజ్ అయిపోతుంది. అభి మాత్రం గట్టిగా హత్తుకొని చిన్నగా తల మీద ముద్దు పెట్టి వదులుతాడు. ఫ్రీజ్లో ఉన్న అవని మొహం మీద చిటికలు వేసి హలో అవని అని పిలుస్తాడు. హా సార్. పద ఆకలి వేస్తుంది ఏదన్నా తిందాం అని అంటాడు. హా అని తల మాత్రమే ఊపుతుంది. చూడు ఈ రోజు నుంచి నాతో ఫ్రెండ్లీగా ఉండు. అప్పుడే లవ్వర్‌గా నటించగలవు. నువ్వు ప్రతిదానికి ఇలా షాక్‌లోకి వెళ్తే ఎలా? అసలే మా అమ్మ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం. నువ్విలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అస్సలు నమ్మదు. అందుకే ఫ్రెండ్ అనుకొని ఫ్రీగా మూవ్ అయితే లవ్వర్‌గా కూడా మూవ్ అవ్వగలవు. అర్థమయిందా? అని అడుగుతాడు అభి. హా! హా! అని అడ్డదిడ్డంగా తల ఊపుతుంది అవని. అభి చిన్నగా నవ్వుకుంటూ లవర్ అంటే అప్పుడప్పుడు ఇలా హగ్గు అని హగ్ చేసుకొని, ఇలా కిస్సు అని నుదురు మీద ముద్దు పెట్టి ఇలాంటివుంటాయి. నువ్వన్నిటికీ ముడుచుకుపోతే కష్టం అని అంటాడు అభి. అసలు ఈ లోకంలోనే లేదు పాప అభి చేసిన పనికి. అవని చెయ్యి పట్టుకొని పద అని లంచ్ చేయడానికి రెస్టారెంట్ ఏరియాకి వెళ్తాడు. అప్పటికి కొంచెం ఈ లోకంలోకి వచ్చి ఒంటికి పట్టిన చెమట తుడుచుకొని కూర్చుంటుంది అవని.
ఎందుకు ప్రతిదానికి అలా ఫ్రీజింగ్ మోడ్‌లోకి వెళ్తావు? నువ్వు ఏదన్నా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తే ఆ సినిమా జీవితంలో కంప్లీట్ అవ్వదు. హీరో హగ్ చేసుకున్న సీనొస్తే నువ్వు ఫ్రీజ్ అయి బొమ్మలా నిలబడతావు. ఇంక నెక్స్ట్ సీన్ జరగదు. వాడు నెత్తిన చెంగు వేసుకొని పోతాడు. మా వాళ్ళ ముందు అలా చేయకు తల్లి. ఇంకో విషయం, నా లవర్ నువ్వని మా ఇంట్లో వాళ్ళకి, వినయ్‌కి మాత్రమే తెలియాలి. ఇంకెవరికీ తెలియకూడదు. నువ్వు దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొని పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలి అని అస్సలు చూడకూడదు. నా డార్లింగ్ అన్యాయం అయిపోతుంది లేకపోతే అని అంటాడు అభి. ఆ పనికిమాలిన ఫేక్ దాని కోసం పడి చచ్చిపోతున్నారు. ఎదురుగా ఉన్న నన్ను గుర్తించలేకపోయారు కానీ ఆ ఫేక్‌ని మాత్రం నా డార్లింగ్ అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది. అవని మొహంలో మారుతున్న ఎక్స్‌ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ లవ్ జర్నీ మిసెస్ అవని అభిరామ్ అని అనుకుంటాడు. కథ కొనసాగుతుంది. మొత్తానికి లవ్వర్‌గా నటించడానికి ఒప్పించాడు. ఇక ఇక్కడి నుంచి అవని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల మీద పడ్డట్టు అనిపిస్తుందేమో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.